పాలమనేరులో డాయ్ కలకలం అందరికీ తెలిసిందే. ఈ విచారణలో భాగంగా చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు ఈరోజు మున్సిపల్ ఆఫీస్ నీలం సంజీవరెడ్డి కౌన్సిల్ హాల్ నందు మెఫ్మా పీడీ రాధమ్మ మరియు పాలమనేరు సిఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బాధితుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ క్రమంలో ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఈ యాప్ ద్వారా ₹1 కోటి పోగొట్టుకున్నట్టు కంప్లైంట్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈశ్వర్ రెడ్డి అనే వ్యక్తి పలమనేరులోనే పుట్టి పెరిగి చదువుకున్నాడు. ఉద్యోగరీత్యా బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. పలమనేరులో ఈ యాప్ ప్రధాన సూత్రధారి రాజేష్ ఇంటి ప్రక్కనే తన నివాసమని, అతనిని నమ్మి నేను నా స్నేహితులు ₹1 కోటి దాకా ఇన్వెస్ట్ చేశామని, 10 నుండి 12 లక్షల రూపాయలు మాకు అందరికీ రిటర్నింగ్ వచ్చిందని, ఆ తర్వాత యాప్ మూసివేశారని ఈ సందర్భంగా ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. తను నమ్మి అమౌంట్ వేసిన నా స్నేహితులందరికీ కొంతమందికి అమౌంట్ ఇప్పుడే ఇచ్చేసి వచ్చానని, ఈ విధంగా ఈరోజు అర్జీలు తీసుకుంటున్నారని తెలిసి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చానని ఈ సందర్భంగా శంకర్ రెడ్డి తెలియజేశారు. చెప్తే సేమ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చిందండి మాకు. ఆ పేర్లన్నీ ఉన్నాయి నా దగ్గర, అకౌంట్ నెంబర్లు కూడా ఉన్నాయి. నేను కావాలంటే అకౌంట్ నెంబర్ కూడా ఇస్తాను మీకు. 7 అకౌంట్ నెంబర్స్ ఉన్నాయి. ఒక్కొక్క అకౌంట్కి నేను 5 lakhs 3 lakhs ఒక 4 పంపించున్నాము, 2.5 lakhs ఒకటి పంపించాను. అది మొత్తం నా దగ్గర ఆర్టీజీఎస్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. మీరు కావాలంటే విత్ బ్యాంక్ అడ్రస్ అంతా మొత్తం నేను అప్డేట్ చేసుకొని వచ్చాను. ల్యాప్టాప్లో ఉంది అంతా. ఎక్కడ ఉండేది అనేసింది. ఒకటి వచ్చి ఇండోర్లో ఉంది, మిగతా వచ్చింది ఉత్తరప్రదేశ్లో మధురా ఒకటి, ఇంకా ఆగ్రా ఎక్కడో ఒకటి. డీటెయిల్స్ అంతా తమిళనాడు నుంచి ఒక బ్యాంక్ ఉంది. అన్ని బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి నా దగ్గర. ఐ కెన్ ప్రొవైడ్ ఆల్ ద డీటెయిల్స్. ఈ స్కామ్లో రాజేష్ ఏమైనా సంపాదించుకున్నాడు? 100% చేసుకుని ఉంటాడు కంపల్సరీ. ఎందుకంటే హీజ్ ద స్టార్టింగ్ పాయింట్. నాకు ఇప్పుడు అర్థం కాలేదు. సంపాదించుకోరు సార్. మేము అన్న ద్వారాగా మేము కూడా దాంట్లో ఈ యాప్లోకి వచ్చినాము. కాదు, మీరు ఫస్ట్ నుంచి గమనించాను అంటున్నారు కదా, ఆయన అకౌంట్ లో పడడం అంతా. అవును, కాబట్టి అకౌంట్ పడింది. అందులో స్టార్టింగ్ పాయింట్ అతనే. అంటే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం అయితేనా నేను ఏం చేసినా నెట్లో ఎంక్వైరీ చేశాను. బాలసుబ్రహ్మణ్యం అంటే ఎవరు అని నాకేం తెలిసింది. ఆదిత్య బిర్లా ఎండి అండ్ సిఇఓ, మీకు కావాలి చూసుంటారేమో, మ్యూచువల్ ఫండ్ ఎండి అండ్ సిఇఓ అనేసి వచ్చింది. మళ్ళీ ఒక సైట్ వేరే ఒకటి ఇచ్చారు. దాంట్లో చూస్తే ఆయన పేరు ఆయన ఉన్నాడు. వాళ్ళతో కూడా ఇంకా వేరే వాళ్ళు టెక్ మహేంద్ర వచ్చి రిటైర్డ్ అయిన అనమాట. ఆయన ఏం పేరు ఏదో ఉండాలి ఒక పేరు. ఆయన టెక్ మా ఫ్రెండ్ నాతో కూడా టెక్ మహేంద్ర పనిచేస్తాడు. వాళ్ళు మా బాస్ జస్ట్ 15 days ముందే రిటైర్డ్ అయినాడు. ఇది కూడా ఉన్నాడు దీంట్లో అనేసి అని చెప్పారనమాట. సో బాలసుబ్రహ్మణ్యము అలాంటి వాళ్ళంతా ఉన్నారు. ఈ డేటా మీరు అనేసి యూఎస్ అని చెప్తున్నారు అని ఒక మాకు అనిపించింది అనమాట. ఇన్ని రోజు వస్తూ ఉంది అనేసింది. దీనివల్ల మేము టెక్నిక్ ఫీల్డ్లో ఉండేదానివల్ల వీళ్ళంతా ఉండారని చెప్పింది. హైఫైగా ఉండారు కదా వీళ్ళు, నిజంగానే ఉంటుందో. ప్లస్ టెక్నాలజీ వచ్చి ఏఐ అని చెప్పారన్నమాట. దాని గురించి మాకు ఏదో కొంచెం అంతో ఏందో మేము చేస్తాం, మాకు తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమనేసి. దాంట్లో చేయొచ్చు, రియల్లీ వీ కెన్ డూ వండర్స్. బట్ అది రియల్గా ఇది అట్లా అనుకున్నాం అనమాట. ఒకవేళ ఏమైనా వండర్గా నిజంగానే చేసిందే. అలాంటి దీంట్లో ఫారెక్స్లో అంట, క్రిప్టో కరెన్సీ అంట, బిట్కాయిన్ అంట, వాళ్ళు చెప్పింది అలా అనమాట. ఇలాంటి పెద్ద వరల్డ్లోకి నెంబర్ 1 కంపెనీస్లో మేము ఇన్వెస్ట్ చేస్తాము. ఆ కంపెనీస్లో 1% పెడితే మీకు యాక్చువల్లీ 10% దెర్ ఆర్ కంపెనీస్ వాళ్ళు నిజంగానే మనకి అంత రిటర్న్స్ వస్తాయి, నిజంగానే వస్తాయి. మేమేమనుకున్నాము, నిజంగానే వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా, నిజంగా ఆ విధంగా మానిటర్ చేస్తారు, ఆ విధంగా మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి మనకి లాభాలు చేస్తూ ఉన్నారేమో, పూర్ పీపుల్ అందరినీ మంచి ఇది బాగుపడతారని నేను అనుకున్నాను. కానీ వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఊరికే పేరు చెప్పేసింది అంతే. ఇలాంటి డ్రామా చేస్తారని ఇప్పుడే తెలిసి